Hello everyone, I am Lakshmi Kalyan. Today I explain my topic snapshot using with greedy method. Firstly, greedy method లో object to profits weights ఉంటాయి మన object వచ్చేసరికి 0 1 2 3 4 5 6 7 profit is weight and అందులో 10 5 15 7 8 is 3 and అందులో weight వచ్చేసరికి 2 3 5 7 1 4 1 ఇందులో ఆబ్జెక్ట్స్ అని ప్రాఫిట్స్ అని కట్ట ఉంటాయి. ఆబ్జెక్ట్స్ మనం ఎంత డినోట్ చేస్తాం, బట్ ఇది నేను రాస్తున్నాను. ప్రాఫిట్స్ వచ్చేసరికి P1 తీసుకుంటాం. ఇక్కడ ఎలా తీసుకుంటారంటే వెయిట్స్ అవన్నీ ఫస్ట్లీ మనం ప్రాఫిట్ బై వెయిట్ చేయాలన్నమాట. ప్రాఫిట్ బై వెయిట్ చేస్తే ఎంత 10/2 చేస్తే 5. నెక్స్ట్ 5/3 చేస్తే 1.3. నెక్స్ట్ 15/5 చేస్తే 3. నెక్స్ట్ 7/7 చేస్తే 1. 6/1 అంటే 6. 18/4 అంటే 4.5. 3/1 అంటే 3. దిస్ ఈజ్ ద వాల్యూస్. మనం ప్రాఫిట్ బై వెయిట్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ 5, 1.3, 3, 1, 6, 4.5, 3 ఇవి వాల్యూస్ వచ్చాయి కదా. మనం వీటిని ఇప్పుడు యూజ్ చేసుకుని సమ్ చేయాలన్నమాట. ఇందులో లార్జెస్ట్ నెంబర్ అయితే ఫస్ట్ 6కి స్ట్రైట్గా అంటే 0 వస్తాయి కదా. మనకి ప్రాఫిట్స్ వచ్చి వాల్యూస్ వెయిట్స్ వచ్చి వాల్యూస్ మన ప్రాఫిట్స్ వెయిట్స్ మనం డివిజన్ చేస్తే మనకు వచ్చి వాల్యూస్ ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుని మనం సమ్ చేస్తాం అన్నమాట. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏది 6. సో 6కి మనకు ఉన్న వాల్యూ ఎంత, వెయిట్ ఎంత 1 అండ్ ఇక్కడ వచ్చేసరికి 14. ఫస్ట్కి నెంబర్ కాబట్టి మనం 15 యూజ్ చేస్తాం. యాక్చువల్లీ మనకు ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. ఇలా ఒక బ్యాగ్, ఆ బ్యాగ్లో వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 15 kgs మాత్రమే ఉంటుంది. 15 అనే కాదు, మనిషి ఏంటంటే తీసుకోవచ్చు. బట్ నేను తీసుకున్నదైతే ఓన్లీ 15 kgs ఉన్న బ్యాగ్ మాత్రమే తీసుకున్నాను. అందులో 15 kgs కంటే ఎక్కువ వెళ్తే సరిపోతుంది. సో ఫస్ట్ బ్యాగ్ 15 కాబట్టి ఇంట్లో మనం ఏది ఐదుగా తీసుకున్నాం కదా. సో మనం ఫస్ట్ 15తో తీసుకుంటాం. నెక్స్ట్ 15 ఉన్న వెయిట్ ఎంత 1. సో 1. 15 - 1 ఎంత 14. ఇక్కడ 14 వచ్చింది కదా. నెక్స్ట్ 14. నెక్స్ట్ ఇందులో 6 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఏది 5 ఉన్న నెంబర్ వెయిట్ ఎంత వచ్చేసింది 2. అంటే 14 - 2 = 12. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసరికి ఏది 4.5. 4.5కి వెయిట్ వచ్చేసరికి 4 అన్నమాట. అంటే 12 - 4. 12 - 4 = 8. నెక్స్ట్ 8. ఇక్కడ 8 తీసుకున్నాం. ఇందులో కరెక్ట్ హైయెస్ట్ వాల్యూ ఇది 4.5 కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 3. ఇక్కడ 3 ఉంది. మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ తీసుకుంటాను. 3కి వెయిట్ వచ్చేసరికి ఎంత 5. 8 - 5 3. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఇక్కడ వెయిట్ వచ్చేసరికి ఎంత ఉంది 1 ఉంది. అంటే 3 - 1 = 2. మన లాస్ట్ వచ్చింది 2. ఇది కూడా అయిపోయింది. మనకి రిమైనింగ్ మిగిలింది 1.3 అండ్ 1. ఈ రెండింటిలో మిగతా వచ్చేసరికి 1.3. 1.3కి వెయిట్ వచ్చేసరికి 3 ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్నది ఓన్లీ 2. సో మన దగ్గర 2 ఉన్నప్పుడు నేను 2 తీసుకుంటున్నాను. సో 2 - 2 = 0. మనకి ఇచ్చేసరికి వెయిట్ 3 కానీ మన దగ్గర ఉంది 2. సో నేను అందుకే 2.3 మాత్రమే తీసుకుంటున్నాను. ఇది ఏమి లేదు. ఇది కరెక్ట్గా వెయిట్ తీసుకున్నాను. సో ఇది 1. ఇది కరెక్ట్ వెయిట్ తీసుకోలేదు. 2.3 మాత్రమే తీసుకున్నాను. ఇది కరెక్ట్గా తీసుకున్నాను 1. ఇది అసలు తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వెయిట్ సరిపోలేదు. సో నేను దీన్ని 0 చేసుకుంటాను. ఇది కరెక్ట్గా వాల్యూ తీసుకున్నాను కాబట్టి 1. ఇది కూడా కరెక్ట్గా వాల్యూ తీసుకున్నాను కాబట్టి 1. ఇలా కరెక్ట్గా వాల్యూ తీసుకున్నాం 1. ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటే 1 వేసుకోవాలి. తీసుకెళ్ళి 0 వేసుకోవాలి. తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది 2.3 తక్కువ వచ్చింది. ఆ 2.3 మాత్రమే రాసుకున్నాను. ఇలా వాల్యూస్ వచ్చాయి కదా. వీటిని అన్నిటిని మనం ఎక్స్ వాల్యూస్ అని అంటాం. ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ వచ్చి ఇప్పుడు మనకు వచ్చి ఎక్స్ వాల్యూస్ ఈ వెయిట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ వెయిట్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ మనం ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే కరెక్ట్గా ఆన్సర్ వస్తుందో లేదో చూడగా అనే స్నాప్షాట్ ప్రాబ్లమ్ అంటారు. అంటే చూడండి 1 × 2 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 1. ఇక్కడ వెయిట్ వచ్చేసరికి ప్లస్ తర్వాత 2/3 ఇంటూ వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత 3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది 1 ఇంటూ ఇక్కడ వెయిట్ ఎంత 5 ప్లస్
ఇక్కడ మరి జీరో ఉంది, జీరోతో ఏంటిది జీరో అవుతుంది, బట్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 7 ఉంది. ఇక్కడ మనం ప్రతిదీ ప్రాఫిట్ బై వెయిట్ వాల్యూ సెట్ చేయాలి కదా, అవన్నీ చేసుకుంటే మనం ఏం పర్ఫెక్ట్గా వచ్చినా వాటి అన్నీ మనం అనుకుంటాం. ఇది ఏమి రాకుండా జీరో వేసుకున్నాం, ఓన్లీ 2.3 తీసుకున్నాం, ఇక్కడ 2.3 మాత్రమే తీసుకున్నాం. మనకు వచ్చిన ఎక్స్ వాల్యూస్ని వెయిట్ని రెండన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ వచ్చిన మనకి ఎక్స్ వాల్యూ 1, మనకి పైన వెయిట్ వాల్యూ ఎంత 2, సో రెండన్నీ ఇంటూ చేశారు. తర్వాత ఇక్కడ 2.3 వాల్యూ ఉంది, ఇక్కడ 3 వాల్యూ ఉంది, ఈ రెండన్నీ ఇంటూ చేశాం. తర్వాత 1 into 7 అలాగా 1 into 5, తర్వాత 0 into anything 0 అవుతుంది, సో 1 into 1 1, తర్వాత 1 into 4 4, 1 into 1 1, అలాగే అన్ని మల్టిప్లై చేయడం మనం 15 వచ్చింది కరెక్ట్. మన కరెక్ట్గా బ్యాగ్కి మనకున్న సమ్కి కరెక్ట్గా ఈక్వల్ అయింది. దిస్ ఈజ్ స్నాప్షాట్ ప్రాబ్లం.